అందరికీ నమస్కారం. దశాబ్దాలుగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా ఈరోజు తీర్పు వెల్లడించింది. అనేక దశాబ్దాల పాటు వివిధ రూపాల్లో జరిగినటువంటి పోరాటం ఒక రకంగా సుఖాంతమైందనే చెప్పాలి. 7 సభ్యులతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనంలో మరి 6 సభ్యులు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా, ఒకరు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా ఎస్సీల యొక్క పోరాటానికి ఫలితం లభించిందనే చెప్పాలి. మరి ఎన్నికలు వచ్చినప్పుడల్లా వివిధ రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత ఈ సమస్యను పక్కన పెట్టడం మనం చూస్తూనే వచ్చాం. మరి ఒకపారి అసలు గత అనుభవాల్ని ఏం జరిగిందని గుర్తు చేసుకుంటే, ప్రధానంగా దాదాపు 3 దశాబ్దాల క్రితం మరి మందకృష్ణ మాదిగ నేతృత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ పేరుతో ఒక ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి దీనిపైన దేశవ్యాప్తంగా ఒక దృష్టి పడింది. దీంట్లో వాళ్ళు ప్రధానంగా ఆరోపించినటువంటి విషయం ఏమిటంటే, ఎస్సీల కోసం కేటాయించిన రిజర్వేషన్లలో అటు ఉద్యోగాలు అయితేనేమి, ఇటు వ్యాపారంలో అయితేనేమి, లోన్స్ విషయంలో అయితే అనేక విషయాలు, ఏ విషయంలో అయినా సరైనటువంటి ఎస్సీలు పొందాల్సినటువంటి ప్రయోజనాల్లో ఒక కులం వారు మాత్రమే అధిక శాతం ప్రయోజనం పొందుతున్నారు, లబ్ధి పొందుతున్నారు అనేది ప్రధానంగా ఆరోపణ. అయితే వాస్తవానికి ఎస్టీలో అనేక కులాలు, ఉపకులాలు, తెగలు ఉన్నప్పటికీ కూడా ఎస్సీలో ప్రధానంగా మాల మాదిగల పేరే మనం ప్రస్తావనకు వస్తుంటుంది, వింటూ ఉంటాం. ఈ మాదిగలు మాలలే ఎక్కువ ఈ ప్రయోజనాల్ని పొందారు అనేటువంటి భావనతోటి ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. అనేక రాజకీయ పార్టీలు కూడా ఈ మాట వాస్తవం అని చెప్పేసి ఒప్పుకొని మాదిగలకు సపోర్ట్ చేశారు. అంటే ఒక వర్గమే ఎక్కువ ప్రయోజనం పొందుతుందన్నటువంటి వాదనతోటి వారు ఏకీభవించి మరి అనేక రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలు చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అయితే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తప్ప దాన్ని నెరవేర్చేందుకు ఎటువంటి ప్రయత్నం చేసినట్టు దాఖలాలు లేవు. ప్రధానంగా కాంగ్రెస్ దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటుంది. అయితే ఇటీవల సార్వత్రిక ఎన్నికలకు ముందు మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి ప్రత్యేకించి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సభకు హాజరై సికింద్రాబాద్లో మాదిగల సాక్షిగా వారందరికీ ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. మేము అనుకూలంగా ఉన్నాం, బీజేపీ అనుకూలంగా ఉంది, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ జరిగి తీరుతుందని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. మరి అనుకున్నట్టుగానే రాజ్యాంగపరంగా కానీ, అనేక కేసులు ఉన్నటువంటి కారణాల వల్ల కానీ ఇంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి సమస్య ఒక పరిష్కారం నోచుకుంది. మరి నేటి తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడున్నటువంటి జనాభా రిజర్వేషన్లను ప్రాతిపదికగా చేసుకొని దామాషా ప్రకారం ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీలను ఎస్టీలను ఏబిసిడీలుగా విభజించుకునేటువంటి అవకాశం దొరికింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై కసరత్తు చేసి మరి వాళ్లకు ఈ వర్గీకరణను పూర్తి చేసి వాళ్లకు ప్రయోజనాలను అందించాల్సి ఉంది. ప్రస్తుతం ఇటు ఏపీలో అయితేనేమి, అటు తెలంగాణలో అయితేనేమి 2 చోట్ల కూడా అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. మరి ఇదే సమావేశంలో ఎందుకంటే ఈ అసెంబ్లీలోనే కూడా గత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడైతేనేమి, తర్వాత తెలంగాణ ప్రత్యేక ఏర్పాటు తర్వాత అయితేనేమి అసెంబ్లీ తీర్మానాలు చేసిన సందర్భాలు గుర్తు చేసుకొని వారి అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇది తప్పకుండా తమ కృషి ఫలితమేనని చెప్పేసి ఒక రాజకీయమైనటువంటి లబ్ధిని కూడా క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి వాళ్లకు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కొంత ఊతంగా మారనుంది. మరి ఇది ఇంకా ఎంతకాలం పడుతుంది, ప్రయోజనాలు నిజంగా లబ్ధిదారులకు వర్గీకరణ జరిగి అందేయడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతకాలం టైం తీసుకుంటాయి, మరి దానికి ఎలాంటి ప్రాసెస్ పడుతుంది, ఆ ప్రాసెస్కి ఎంత సమయం పడుతుంది, అంతిమంగా ప్రయోజనం లబ్ధిదారులకు ఎప్పటికి అందుతుందన్నది చూడాలి. మరి తొందరగా చేసి నిజమైనటువంటి లబ్ధిదారులకు అన్ని కులాలు, వెనుకబడిన వారు, మనకు ఎస్సీ ఎస్టీలో వెనుకబడిన తెగలకు కానీ కులాలకు కానీ మనందరికీ సమన్యాయం దక్కేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వీలైనంత తొందరగా చొరవ చూపి ఒక నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అనుకూలమైనటువంటి తీర్పుని వారికి నిజమైనటువంటి ప్రయోజనం చేకూర్చినప్పుడే సాకారమవుతుంది. కాబట్టి ఆ దిశగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే చర్యలు తీసుకుంటాయని తీసుకోవాలని ఆశిద్దాం. నమస్కారం.